నేను చూపించి రొయ్యల పలావ్‌ని ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు. అంత బావుంటుందండి. దీనికోసం క్లీన్ చేసుకున్న రొయ్యల్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాల పౌడర్, గరం మసాలా, పెరుగు, నిమ్మరసం వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో ఆయిల్, ఘీ వేసుకొని ఈ ప్రాసెస్ అంతా కొంచెం రాజుగారి కోడి పలావ్ ప్రాసెస్‌లా ఉంటుంది. టేస్ట్ బావుంటుంది. చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఎండుమిర్చి, హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ వేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే క్లీన్ చేసుకున్న రైస్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఒక 2 మినిట్స్ ఆయిల్‌లో బియ్యం అంతా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సరిపడా హాట్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మీకు నచ్చితే పుదీనా వేసుకోవచ్చు. లేకపోతే ఇలా వండుకున్నా బాగానే ఉంటుంది. నేను కొంచెం పుదీనా అయితే వేశాను. ఇలా వేసి మీరు కుక్కర్ పెట్టినా పర్వాలేదు. డైరెక్ట్ ఇలా మీడియం ఫ్లేమ్‌లో ఉడికించినా పర్వాలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ ఆనియన్స్ అయితే చాలా జ్యూసీగా టేస్ట్ భలే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.